సాహిత్య రాష్ట్ర గౌరవాధ్యక్షులు ప్రముఖ రాజకీయ మీడియా విశ్లేషకులు కలెక్టర్ రవి గారు తరుణం వచ్చారు. విలేకరులతో సంభాషించాలన్న ఆలోచనతో ఇవాళ ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విలేకరుల సమావేశంలో మా రాష్ట్ర కార్యదర్శి బెంజాల రఘుబాబు గారు, మా జిల్లా గౌరవాధ్యక్షుడు యశ్వరాజ్ గారు కూడా ఉన్నారు. మోహన్ రఘుబాబు ఏదైనా ఓపెన్ చేసుకొని వచ్చిన మీడియా మిత్రులు అందరికి కూడా నమస్కారం. ఏదో అన్ని విషయాలు మాట్లాడేవాళ్ళం మన సొంత ఊళ్ళో అందులో రాష్ట్రం చాలా ఉద్రిక్తంగా వివాదాస్పదంగా ఉన్నది. ఏం మాట్లాడుకుంటూ వెళ్ళడానికి మొత్తం కలుద్దామని అనుకున్నాము. వచ్చారు సంతోషం. ఈరోజు ఉదయం చూస్తే కనుక మీడియా అనేది దేశంలో రాష్ట్రాల్లో కూడా ఒక తీవ్రమైన ఒత్తిడి కూడా ఉంటుంది. ఎందుకు ఒత్తిడి జరుగుతుంది? ఉదాహరణకి ఇండోర్లో చాలా ప్రముఖమైన కార్టూనిస్టు మాలవీయ అనే ఆయన అరెస్ట్ చేశారు. కేసు పెట్టారు, ఇంకా అరెస్టు అదంతా ఇష్యూ చేశారు. ఏమి అంటే ఆయన వేసిన కార్టూన్లు దేశ ప్రధానిని అలాగే ఆయనకు సంబంధించిన సంఘ పరివారాన్ని అవమానించేవిగా ఉన్నాయని ఎవరో ఫిర్యాదు చేశారు. ఆయన చేశారు. సో ఆయన ఎవరు కూడా ఎదుర్కొన్నాను, ఓకే నేను ఎదుర్కొంటానని చెప్తున్నాను. కానీ కవులు, కార్టూనిస్టులు ఇలాంటి వాళ్ళు కూడా ఎప్పుడు ఏం రాసినా విమర్శ అనేది సహించలేని ఒక లక్షణం పాలకుల్లో ఎందుకు పెరిగిపోయింది? అది ఇప్పుడే హఠాత్తుగా రాలేదు. ప్రభుత్వం ఉన్నప్పుడు ఉంది, ఇప్పుడు అది పెరిగిందా తగ్గిందా ఎవరి లెక్క వాళ్ళది. కానీ జాతీయ స్థాయి నుంచి రాష్ట్రాల వరకు కూడా ఈ అసహనం విమర్శను సహించే లక్షణం చాలా పెరిగిపోతుంది. ఇది ఒక మీడియా వ్యక్తిగా, ఒక రచయితగా, లేదా ఒక వ్యాఖ్యాతగా ఏమాత్రం ఆమోదించలేనటువంటి ఒక పరిణామం. మీడియా అంటే దానికి ఏ విమర్శ చేయకపోతే, ఉదాహరణ వేమన పద్యం లేకపోతే ఎలా ఉంటుంది మన సాహిత్యం? ప్రశ్నించడానికి మనం ఎవరిని తీసుకుంటాము? అలాగే ప్రశ్నిస్తాము అనే వాళ్ళు కూడా ప్రశ్నించడం మానేసి ప్రశ్నించే వాళ్ళకి చర్యలు తీసుకునే పరిస్థితి రావడం, ఇదంతా ప్రజాస్వామ్యానికి అలాగే మీడియా స్వేచ్ఛకు ఏమాత్రం వాంఛనీయమైన పరిణామం కాదు. గత ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు మొదట్లోనే మీడియా సంస్థల పేరు ఆగిరాట్లేదు. వీళ్ళు వచ్చినప్పటికీ మీడియా రెండుగా విభజించబడిపోతే ప్రతిదీ వీళ్ళగారు కూడా అంటే అస్మదీయులు తస్మదీయులు, మీడియాకి అస్మదీయులు తస్మదీయులు ఉండడానికి అవకాశం లేదు. మీడియా అనేది ఎవరి అధికారంలో ఉన్నా ఎవరు ఉన్నా వాళ్ళు చెప్పాల్సింది వాళ్ళు చెప్పాలి తప్ప కార్టూనిస్టులు అనేది దేశం పెడితే ఒక ఈనాడు శ్రీధర్ లేకుండా, ఒక మోహన్ లాంటి కార్టూనిస్ట్ లేకుండా, లేదా ఒకప్పుడు పాపాన ఎవరో లేకుండా మనం ఎలా మన సంస్కృతిని మూలకుడు వెంకటరమణ వ్యక్తి రచన చేయకుండా ఎలా జరుగుతుంది? కాబట్టి భావ ప్రకటన స్వేచ్ఛ, విమర్శన స్వేచ్ఛ దీని మీద జరుగుతున్న దాడి చాలా ఆందోళన కలిగిస్తుంది. ఏమాత్రం ఇలా పెరిగిందంటే రామాయణ మరింత సంతృప్తి ఏర్పడుతుంది. ఇది అన్న తర్వాత నేను కథలు దొరికిన రాజు చూస్తే ఇక్కడ కూడా ఆయన ఎవరో వెంకటేశ్వర్లు అనే కవి రాసినటువంటి కవిత ఆయన తన భావాలు ఆయన ప్రకటించారు. అందులో అది ఒక మాజీ మంత్రి గారికి పరిస్థితిని చెప్పి అతని మీద పోలీసులు రోజు పొద్దులు తీసుకొని సాయంత్రం కానీ వాళ్ళు కూడా కొన్ని రాజకీయ పార్టీలు విమర్శ చేశారు. నేను అంటాను కూడా దేశాన్ని దోచుకుంటారు అని జనరల్ గా అంటారు. ఇప్పుడు కవులు, రచయితలే కాదు రాజకీయ నాయకులు కూడా దేశము, దోపిడీ, కాలుష్యము, పీడన ఇట్లాంటి మాటలు ఎప్పుడూ మాట్లాడుతూనే ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పిన కవితలు అయితే ఎవరి పేరు లేదు, ఎవరి పేరు లేకపోయినా సరే దోపిడీ అంటే లేదా అవినీతి అంటే ఇది మాట అంటే ఎందుకు అనుకుంటున్నారు? అనుకుని ఎందుకు వాళ్ళను తప్పకుండా వాళ్ళకి సంఖ్యలు వేయాలి, వాళ్ళ మీద చర్య తీసుకోవాలని ఎందుకు భావిస్తున్నారని చాలా సందేహం. మొన్న ఇంకో రాష్ట్రంలో అయితే ఒక కవి చనిపోతే అంతిమ యాత్రలో ఒక కవి చదివారు. అది ఫైజ్ అహ్మద్ ఫైజ్ రాసినటువంటి కవి. ఫైజ్ అహ్మద్ ఫైజ్ ఎప్పుడు రాశాడు? ఎప్పుడో దేశ విభజన ముందు. ఇప్పుడు పాకిస్తాన్ కవి రాసిన కవిత చదివావు అని వాళ్ళ మీద అంతిమ యాత్ర సంతాప సభ కూడా ఆటంకం పరిచిన పరిస్థితి. ఇది గతంలో ఎప్పుడు మనం ఈ స్థాయిలో చూడలేదు. ఎన్కౌంటర్లు, ఆపరేషన్ కంగారులు ఎలా చూస్తున్నాం. ఇట్లాంటి ఎన్కౌంటర్లు, వీటి మంచి చెట్లు, వాటి మీద విమర్శ రాజకీయంగా ఎవరితోనే విభజించదు, ఎవరినైనా చర్య తీసుకోవద్దు. తప్పు చేశారనుకుంటే చట్టబద్ధంగా అన్ని చేయాలి. కోర్టులు కూడా 1-2 సార్లు చెప్తున్నాయి కదా.
ఒకటి ఇష్టానుసారం బాధ్యతారహితంగా ఎవరి మీదైనా ఏదైనా మాట్లాడుతున్నారు తప్పు, అది కూడా తప్పుతుంది. కానీ అదే సమయంలో విమర్శన తట్టుకోలేము కాబట్టి ఏ విధంగా అయినా మేము చేస్తాము అని చెప్తే కూడా అంటారు. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక బుక్, ఒక ఆయన బుక్, ఒక ఆయన పింక్ బుక్, ఇంకొక ఆయన సంక్రాంతి బుక్. ఈ మధ్య మాజీ ముఖ్యమంత్రి అయితే ఎవరే ఏం పేరును పెట్టుకొని తలా ఒక బుక్ పెట్టుకొని దొరికిన పేరుని రాయాలి, తర్వాత చూద్దామని ఆయన చెప్పారు. సో ఈ వాతావరణం నుంచి మటుకు బయటకు రావాల్సిన అవసరం ఉంది. విమర్శలు అలాగే ఒప్పందం ఏదైనా తీసుకోండి. నేను ఎక్కువ రాజకీయాలకి కల్చరల్ కాబట్టి చెప్పడం లేదు. కానీ ప్రాథమిక హక్కులు, భావప్రతిమ, విమర్శన, స్వేచ్ఛ, ఎవరు అధికారంలో ఉన్నా, ఎవరి ప్రతిపక్షంలో ఉన్నా వీటిని కాపాడుకోవడం చాలా అవసరం. రాజకీయంలో నుంచి ఉదాహరణ ట్రాఫిక్ ఉల్లంఘించిన భారతీయుల మీద కూడా వాడు మీద చేస్తారు. ట్రాఫిక్ నిబంధనలు ఈ బలప్రయోగం అనేది అధికార వ్యవస్థ ఎప్పుడు ప్రజలకు సదుపాయాలు కలిగించడానికి, సంక్షేమం చేయడానికి చూడడం తప్ప దాని ఒక విధంగా దండ ప్రయోగానికి కావాలంటే ఇది ఒక పెద్ద సమస్య. ఇటీవల భారతదేశంలో పాకిస్తాన్ ఈ సమస్య వచ్చిన తర్వాత మీడియా మీద, రచయితల మీద ప్రతి వాళ్ళు ఏం మాట్లాడినా కానీ మీరు అంటున్నారా ఇటున్నారో మేము భారతదేశం వైపు ఉన్నాం. ఎవరి వైపు ఉండాల్సిన అవసరం ఉంది? మేము భారతదేశం వైపు ఉన్నాం, తెలుగువాడ వైపు ఉన్నాం, లేదా రాజకీయ అభివృద్ధి వైపు ఉన్నాం, అనగారిన వర్గాల వైపు ఉన్నాం. ఇలా చెప్పడానికి లేదా ప్రశ్న. కాబట్టి అందరూ మీడియా మిత్రులు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఒకటి కనిపించింది. రెండోది భారతదేశం మరి ముఖ్యంగా కాకుండా భిన్న మతాలు ఉండేటువంటి ఒక గ్రామం. కరోనా గురించి ఆమె మాట్లాడితే ఆమె కూడా ఒక మధ్యప్రదేశ్ మాజీ మంత్రి ఇష్టపడతారు మాట్లాడింది. ఆమె జర్నలిస్టుల సిస్టర్ అని ఎలా అంటారు? కేవలం ఆమె భారత సైనిక దళాల ప్రతినిధి కూడా టెర్రరిస్టుల శిక్షులని ఎలా మాట్లాడతారు? మరి అదే మీరు అశోక యూనివర్సిటీకి వస్తే అక్కడ అలీ ఖాన్ మహమ్మద్ అలీ ఆయన భారతదేశం తరఫున మాట్లాడాడు. మన ఏంటంటే టెర్రరిస్టులను ఎదుర్కోవాలి, అలాగే ఇప్పుడు చూపించిన ఈ స్పిరిట్, ఈ స్ఫూర్తి అన్ని సందర్భాలు చూపించాలని చెప్పారు. దానికి ఆయన మీద కేసు. అంటే ఈ మంత్రి ఏమో క్షమాపణలు చెప్పమని సుప్రీంకోర్టు ఆక్షేపించి అక్షింతలేసి ఒక చిట్ కూడా ఏర్పాటు చేస్తుంది. ఆయన మీద హెచ్చరిక లేదు. కానీ అశోక యూనివర్సిటీ ప్రొఫెసర్ మటుకు ఉన్నమాట చెప్పినందుకు, భారతదేశం తరఫున మాట్లాడినందుకు ఆయన అరెస్ట్ చేశారు. సుప్రీంకోర్టు దాన్ని విచారించారు. ఇదేమి నేను కోర్టులో ఉంటే రాయలసీమ యూనివర్సిటీకి సంబంధించిన చాలా కీలక వ్యక్తులు కలుస్తూ ఉన్నారు. నిజానికి సంబంధించాలి, అభివృద్ధికి సంబంధించాలి, విశ్వవిద్యాలయాల్లో సిబ్బంది లేదు. అందరూ అవుట్ సోర్సింగ్, అసలు రిక్రూట్మెంట్ లేదు, పోతున్నాయి. ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ వైద్యశాలలు, ప్రభుత్వ విద్యాలయాలు వీటి గురించి ఆలోచించకుండా ఎంతసేపు కూడా ఒకరి మీద ఒకరు మన పార్టీలు ఇలా చేసుకుంటుంటే ఏమవుతుందన్న వాళ్ళు ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తాం కదా. ప్రతి ఒక్కరు కూడా అధికారంలోకి రాగానే ఎవరికైతే మోదీ గారైనా ఇంకోరైనా ఇప్పుడు అంత నాశనం అయిపోయింది, మేము బాగు చేయాలంటే ఇంకో 10-20 ఏళ్ళు పడుతుంది. ఇలా వచ్చిన ప్రతి ప్రభుత్వం 15-20 ఏళ్ళు తీసుకుంటూ ఉంటే అసలు భారతదేశం అభివృద్ధి ఎలా జరుగుతుంది? మనం అడవులు కట్టుకుంటూ ఇది మీడియా తెలిసేది. రెండో విషయము బాగా ఇబ్బందికరమైంది, పొరపాటైంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మనం సంస్మరించుకోవాల్సిన పెద్దల పేర్ల జాబితా ప్రకటించింది. వర్ధంతులు, జయంతులు ఎవరికి జరపాలి. ఈ జాబితాలో చాలా ఆశ్చర్యకరంగా తెలుగు జాతి వైద్యాలైన గోదావరి, కంప్యూటర్ వీరేశీను, తెలుగు భాష ప్రాణం కోసం గిడుగు రామకృష్ణ వీళ్ళ పేర్లు లేవు. లేకపోతే ఇంకా చెప్పాలంటే ఒక మన మొదటి దళిత ముఖ్యమంత్రి దేశంలో దామోదరం సంజయ్ కర్నూలులో మనం వచ్చి మాట్లాడుకుంటున్నాం. మొదటి రాజకీయ రాజ్యాల హరితమోత్సవం ఇలాంటి వాళ్ళలో లేదంటే అంటే ఒక రాజకీయంగా టికెట్లు మీరు చేసినప్పుడు వర్గాల వారిగా ఎలా చేస్తాం అలా చేసిన ఒక ఇది కానీ కొలగాడను, గిడుగును, తగ్గుని తగ్గుకోకుండా ఒక్క మహిళ కూడా లేదు. ఆధునిక మహిళ కవయిత్రి మొదల పేరు తప్ప ఒక్క మహిళ కూడా, అంటే ఆధునిక మహిళను ఒక్కరిని కూడా మనం తెలుగు జాతి సృష్టించుకోలేకపోయినా వీళ్ళెవరిని మనం తడుచుకోవాల్సిన అవసరం లేదా? నేను విమర్శ ఒకటి పరిశ్రమ చేసిన తర్వాత కూడా గొడవ అప్పుడు మటుకు రంగస్థల దినోత్సవంగా జరుగుతుంది.
ప్రాథమికంగా గురజాడలో సంఘ సంస్కరణ మూఢనమ్మకాల మీద పోరాడు కన్యాశుల్కం రాసి బాల్య వివాహాలు వస్తున్నారు వీరేసింహం కూడా ఆయన వాళ్ళని సంస్కృతం కడితే మనము నటులుగా ఇంకో విధంగా చూపిస్తే ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు సనాతనం అని చెప్తున్న పరిస్థితుల్లో సనాతన ధర్మం లేకపోతే రకరకాల మత రాజకీయాలు పెరుగుతున్న పరిస్థితుల్లో ఈ సంస్కరణ సంఘ సంస్కరణ హేతువాదము తర్వాత ఈ మతాల సామరస్యం ఇట్లాంటివి చెప్పిన వాళ్ళని ఆమోదించడానికి పాలకులు సిద్ధంగా లేరని ఒక సందేహం. లేకపోతే వెంటనే ఏదో మిస్ అయిందేమో అని స్ఫూర్తి జాగ్రత్త కాదని చెప్పుకోవడం నెల 2 నెలల నుంచి విమర్శ చేస్తున్నా కానీ గొర్రెల అపరాధం ఖర్చులు వేసిందని మీ బిల్లులో అందులో చేర్చబడదు. ఇది కూడా ఒక చాలా తీవ్రమైన విమర్శ. ఇప్పటికైనా మీరు సంస్కరించిన సంస్కర్తల జాబితా మనం సంస్కర్తల జాబితాను సంస్కరించుకోవాల్సిన ఒక పరిస్థితిలో దాన్ని సవరించి దొరకడం నిలుగు కనుక్కుని ఈ తెలుగు వైతాళిక త్రిమూర్తులు తెలుగు జాతి వీళ్ళని తలుచుకునేటటువంటి పద్ధతి దాని గురించి విశ్లేషించాలని సరే పద్ధతి జాస్వా అవునన్నా కాదన్నా అందరూ కూడా ఒప్పుకున్నటువంటి కవి కోకిల ఆయన కోకిల స్వరంలో పీడిత వర్గాలు అణగారిన వర్గాలు కుల వివక్షలు అన్నింటినీ కూడా ఆయన ఖండించి ఒక గౌరవం నిలబెట్టినటువంటి జాక్షువాలను కూడా మనం ఎందుకు కాబట్టి ఇది ఎవరు సలహాలు ఇస్తున్నారు ప్రభుత్వాలకు ఎవరికి వచ్చి సలహాదారులను వాళ్ళు పెట్టుకుంటున్నారు. ఈ మధ్య ఐఏఎస్ ఐపీఎస్తో మాట్లాడుతుంటే వాళ్ళదే అంటున్నారు. అందరికీ అందరూ పొడవింపులు అందరూ సలహాదారులు ఐఏఎస్ కాబట్టి నన్ను సలహాదారుగా నేను ఇస్తానంటే నేను ముందే ఆలోచించి ప్రారంభించాను కదా. తర్వాత